హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అండి. నేను ఎప్పుడు బొబ్బట్లు చేసినా ఇలానే చేస్తాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి, మీకు పర్ఫెక్ట్ బొబ్బట్లు అయితే వచ్చేస్తాయండి. దీనికోసం అయితే 1 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. ఇలా తీసుకున్న శనగపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని మనం ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోండి పప్పుని. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి. నేను గోధుమ పిండితో చేసుకుంటున్నాను ఈ బొబ్బట్లు అనేవి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మనం పసుపును వేసేసుకోండి. పసుపు వేయడం వల్ల బొబ్బట్లు అనేది మంచి ఎల్లో కలర్కి వస్తాయి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి మొత్తాన్ని. ఇప్పుడు వాటర్ని వేసేసుకొని పిండిని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోవాలండి. మనకి పిండి అనేది ఇలా స్టిక్కీగా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేది సాగుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మనం నెయ్యి వేయగానే పిండి అనేది కొంచెం అంటుకుపోవడం తగ్గిపోతుంది. పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు పైన ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని గిన్నెలోకి వేసేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసేసుకోండి. ఇలా పప్పుని మనం మెత్తగా కుక్ చేసేసుకోవాలండి. మీరు కుక్కర్లోనైనా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా గిన్నెలో వేసి ఉడికించుకోండి. చూడండి, పప్పు అయితే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న పప్పుని మనం ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకోండి. ఇది కంప్లీట్గా వాటర్ అనేది ఏం లేకుండా మనం ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆరిపోయిన పప్పుని మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఇందులోనే ఒక ఇలాచీని కూడా వేసుకుంటున్నాను, మంచి టేస్ట్ వస్తుందని. ఇలాచీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోవాలండి. నేను అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటున్నాను. ఇలా కప్పు బెల్లం వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువగా బెల్లం వేసుకున్నా బాగుండదండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టేసుకున్న పిండిని వేసేసుకోండి. ఇలా పిండి వేయగానే మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చేస్తుంది. బెల్లం వాటర్ అనేది పిండికి పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న పిండి మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా బాల్స్ లాగా అయితే చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చపాతీ పిండి నానబెట్టేసుకున్నాం కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి అయితే మీరు పప్పు పిండిని పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకోండి. ఇలా ఇప్పుడు రౌండ్గా అయితే ఒత్తేసుకోవాలండి. మనం మెల్లిగా ఒక ఆయిల్ కవర్కి మళ్ళీ కొంచెం ఆయిల్ని వేసేసుకొని మనం బొబ్బట్లను అయితే ఒత్తేసుకోవాలండి. చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఒత్తేసుకోండి. మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా అయితే ఒత్తేసుకోండి బొబ్బట్లు అనేది. ఇప్పుడు మనం ఇలా ఒత్తేసుకున్న తర్వాత ప్యాన్కి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ బొబ్బట్లని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకోండి. మంచిగా కలర్ వస్తుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే మనకి బొబ్బట్లు అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, బొబ్బట్లు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా. మీరు పిండి మిగిలితే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ 2 to 3 డేస్లో ఎప్పుడైనా 1 వీక్లో చేసేసుకోండి, పర్లేదు, ఖరాబ్ కాదండి పిండి. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిండి కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇంకొంచెం బెల్లం వాటర్లో ఈ పిండిని వేసేసి సాఫ్ట్గా అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా అయితే బొబ్బట్లు చేసుకోవచ్చండి. చూడండి, బొబ్బట్లు అయితే మనకి సాగుతూ వచ్చాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కూడా మీకు ఈ ప్రాసెస్లో చేస్తే బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు గోధుమ పిండితో చేసినా కూడా అచ్చం మనం మైదా పిండితో చేసినట్టే టేస్ట్ ఉంటుంది. గోధుమ పిండితో చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేది. ఒకసారి అయితే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు బొబ్బట్లు ట్రై చేయండి. మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అస్సలు ఉండదు, చాలా క్విక్గా అయిపోతుంది బొబ్బట్లు మాత్రం. నేనైతే ఎప్పుడు ఉగాదికి ఇదే ప్రాసెస్లో చేస్తానండి. కొంచెం అటు ఇటుగా టైంను బట్టి బొబ్బట్లు అయితే ఇదే ప్రాసెస్లో చేసేస్తాను. చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఒకసారి ఈ వీడియోని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.